Hi students, how are you all? Welcome to Chemistry Sir classes. Target 30 Chemistry లో భాగంగా టుడే మనం ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ చూద్దాం నాన్న. ఓకేనా? సో డైరెక్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ప్రీవియస్ క్లాసెస్ స్టూడెంట్ నాన్న 100% ఆన్సర్ చేస్తారు. ఓకే, డైరెక్ట్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సార్ అసలు పీరియాడిక్ టేబుల్ అనేది ఉందన్నా సార్ అంటే ఎస్ ఉండాలి. ఎందుకు నాన్న? మనకు ఏదైనా సరే ఒక ఎలిమెంట్ కొత్తగా మనకు అనుకున్నామంటూ దాని యొక్క అడ్జస్ట్మెంట్ అనేది టేబుల్ లో చేయాలి, అంతే కదా. స్టార్టింగ్ లో 7 ఉండే, 19 ఉండే, 119 ఉండే, ఇలా 19 కానీ చాలా చాలా కొత్త కొత్త ఎలిమెంట్స్ దొరికిన కొద్దీ సైంటిస్ట్ ఏం చేశారు, వాళ్ళ యొక్క టేబుల్ రూపంలో అరేంజ్ చేయడం అనేది స్టార్ట్ చేసారు. సో స్టార్టింగ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ అరేంజ్ చేసేది. ఫస్ట్ టైం ఎవరినైనా చూద్దాం, ఎవరినైనా డాబరీన్ అది ఏం చేసిందో చూద్దాం. ఇతను ఏం చేసిందంటే ఎలిమెంట్స్ ను మిడిల్ ఎలిమెంట్ యొక్క ఆటామిక్ వెయిట్ అనేది ద యావరేజ్ ఆటామిక్ వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ తీసుకున్నాడు. అంటే ఇట్లా చూద్దాం కదా, ఏం లేదు, మిడిల్ ఎలిమెంట్ యొక్క ఆటామిక్ వెయిట్ ఉన్నదా, ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క యావరేజ్ ఆటామిక్ వెయిట్ కు ఈక్వల్ ఉంటుందన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, లిథియం యొక్క ఆటామిక్ వెయిట్ ఎంత నాన్న? 7 అన్న. పొటాషియం ఎంత నాన్న? 39. యావరేజ్ ఎంత నాన్న? 2 అన్న. అంటే 39 + 6 46/2 అంటే ఎంత నాన్న? 23. అంటే దీని యొక్క ఆటోమిక్ వెయిట్ ఎంత నాన్న? 23. ఏం లేదు, డాబరీనర్ త్రిక సిద్ధాంతం అంటే ఏంటి మనకి ఇవ్వడు, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. మిడిల్ యొక్క ఆటామిక్ వెయిట్ అనేది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క యావరేజ్ ఆటామిక్ వెయిట్ కు ఈక్వల్ అన్నాడు. ఇదే మనం డాబరీనర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అన్నాడు. మరి ఈ విధంగా తను ఒక టేబుల్ రూపంలో ఫామ్ చేసిండు. బట్ ఇది సక్సెస్ కాలేదు నాన్న. ఎందుకు సార్ సక్సెస్ కాలేదంటే అన్ని ఎలిమెంట్స్ అలా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుందాం, క్లోరిన్ తీసుకుందాం, బ్రోమిన్ తీసుకుందాం, వీటి యొక్క యావరేజ్ వెయిట్ దీనికి ఈక్వల్ లేదు. కాబట్టి దీన్ని మనం తక్కువ తీసుకున్నాం. మరి నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ ఉంటాం నాన్న, న్యూలాండ్ లా ఆఫ్ యాక్టివ్ చూద్దాం నాన్న. నెక్స్ట్ నాన్న మనం న్యూలాండ్స్ లా ఆఫ్ యాక్టివ్ చూద్దాం. అంటే న్యూలాండ్ అనే సైంటిస్ట్ మరి ఏ విధంగా అరేంజ్ చేసిందని చేస్తే ఇతను అన్ని ఎలిమెంట్స్ ను ఆటామిక్ వెయిట్ ఆధారంగానే అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసిండు. ఓకేనా? ఆటామిక్ వెయిట్స్ ఆధారంగానే ఆటామిక్ వెయిట్ ఆధారంగా ఏం చేసిండు, అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసిండు. చేసి ఏమన్నాడు, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేది ఎవ్రీ 8 ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నాడు. ఇదేనా యాక్టివ్ అంటే 8 ఎలిమెంట్స్, ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఎవ్రీ 8 ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేది మళ్ళీ అగైన్ రిపీట్ అవుతున్నది. దీన్ని మనం న్యూలాండ్స్ యాక్టివ్ రా అన్నాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా పోర్చిందంటే, సంగీతంలో సరి గమ పద ని సా అంటే ఫస్ట్ లెటర్ సాతో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 8 సా అంటున్నాం. అంటే ఫస్ట్ యొక్క ప్రాపర్టీస్ 8, ఎవ్రీ 8 ఎలిమెంట్స్ ఇలా రిపీట్ అవుతూ ఉంటది అన్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్ అని. ఓకేనా? అన్ని ఆ విధంగా పాసిబుల్ కావట్లేదు. మరి నెక్స్ట్ ఏంటి నాన్న? నెక్స్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మెండలీఫ్ లా చూద్దాం నాన్న. మెండలీఫ్ లా చూద్దాం. మెండలీవ్ ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మెండలీవ్ చూద్దాం. ఓకేలా? మెండలీఫ్ లా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. 1869 లో ఇతను ఈ టేబుల్ ని రూపొందించాడు. ఎప్పుడు నాన్న? 1869 లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన వర్టికల్ కొన్ని ఎలిమెంట్స్ అరేంజ్ చేశాడు. వీటిని ఏమన్నాడు? గ్రూప్స్ గా అన్నాడు. అండ్ హారిజంటల్ గా చేశాడు. వీటిని ఏమన్నాడు? పీరియడ్స్ అంటారు. సో వర్టికల్ టోటల్ 8 గ్రూప్స్ ఉన్నాయని చెప్పింది. టోటల్ 8 గ్రూపులుగా తను డివైడ్ చేశాడు. వీటి మనం రోమన్ నంబర్స్ లో ఇస్తాం. నెక్స్ట్ ఏంటన్నా, హారిజంటల్ అనే టోటల్ ఏంటి అన్నాడు? 7 చెప్పాడు. ఇవన్నీ ఎట్లుంటాము? 7 అనేది అరబిక్ సంఖ్యలో చేసిండు. ఇవన్నీ ఎట్లా సార్ మరి చేసినారు ఏంటంటే, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, మెండలీవ్ అనే సైంటిస్ట్ ఆటామిక్ వెయిట్ ఆధారంగా, చాలా చాలా ఇంపార్టెంట్, ఆటామిక్ వెయిట్ ఆధారంగా
అరేంజ్ చేసిన చాలా చాలా ఇంపార్టెంట్. మెండలీఫ్ యొక్క రూల్ ఏంటిదన్నా ఆటామిక్ వెయిట్ ఆధారంగా వాటిని అనేది అరేంజ్ చేసిండు. సార్ వాటి యొక్క లా ఏంటి సార్ అంటే ఏం లేదన్నా ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్, ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ ద ఆటామిక్ వెయిట్స్. నాన్న మూలక భౌతిక అండ్ రసాయన ధర్మాలు వాటి యొక్క పరమాణు భారాల యొక్క ఆవర్తన ప్రమేయాలు అన్నాడు. ఏంటి జస్ట్ ఏం లేదు, అంత అవసరం లేదు. మనం జస్ట్ ఇతను ఎలిమెంట్స్ ను ఆటామిక్ వెయిట్ ఆధారంగా 8 గ్రూప్స్ 7 పీరియడ్స్ గా మనకు అరేంజ్ చేసింది. దీన్ని ఇప్పుడు మనము న్యూ మోడల్ గా చేసి ఏంటిదన్నా న్యూ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నాన్న. ఓకేనా, ఇప్పుడు దాన్ని కొన్ని మార్పులు చేసి దాన్ని కొన్ని రకాలమైనటువంటి మార్పులు చేస్తూ మోస్లీ అనే సైంటిస్ట్ అన్న మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోస్లీ అనే సైంటిస్ట్ 1913లో దాన్ని కొన్ని మెండలీకి ఒక టేబుల్ ని కొద్దిగా కొన్ని సిమిలర్ గా చేంజ్ చేస్తూ తను మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ను మనకు తీసుకొచ్చింది. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనం ఇప్పుడు చూస్తున్నంత మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దీన్ని ఇతడు ఆటామిక్ వెయిట్ ద్వారా కాకుండా ఆటామిక్ నంబర్ ద్వారా రూపొందించిన మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆటామిక్ నంబర్ ద్వారా. మోస్ట్లీ అనే సైంటిస్ట్ 1913లో మెండలీఫ్ యొక్క టేబుల్ ని కొన్ని రకాల చేంజ్ చేస్తూ మనకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ తీసుకొచ్చిండు. దీన్ని ఆటామిక్ వెయిట్ కాకుండా ఆటామిక్ నంబర్ ద్వారా మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నది ఏంటి నాన్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దీన్ని ఎవరు కనుక్కున్నారు? మోస్లే. ఎప్పుడు నాన్న 1913. ప్రజెంట్ మనకు టోటల్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్? మీ టెక్స్ట్ బుక్ లో అయితే 115 ఉన్నాయి గానా, బట్ స్టిల్ ఇప్పటి వరకు టోటల్ మనకి ఎలిమెంట్స్ ఎన్ని నాన్న 118 ఉన్నాయి నాన్న. ఓకేనా నెక్స్ట్ మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూద్దాం. ఓకేనా, దీన్ని మనకు 1913లో మోస్లే అనే సైంటిస్ట్ మనకు కనుక్కున్నాడని చెప్పినాం. ఓకేనా, ఓకే. అసలు మనకి ఇతను టోటల్ 8 గ్రూప్స్ గా మనకు డివైడ్ చేసిండు, 7 పీరియడ్స్ గా డివైడ్ చేసిండని చెప్పినాం. ఓకే, ఏంటి నాన్న ఫస్ట్ ఏ గ్రూప్ ఏంటన్నా హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబేడియం, సీసియం, ఫ్రాన్సియం తెలుసు. సెకండ్ సెకండ్ ఏ గ్రూప్ ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏంటి సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం. నెక్స్ట్ ఏంటినా థర్డ్ ఏంటి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లేడ్. ఫిఫ్త్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోన్, బిస్మత్. సిక్స్త్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పోలోరిన్. సెవెంత్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టడన్. ఎయిత్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడన్. ఓకేనా, ఇందులో మనం థర్డ్ ఏ గ్రూప్ నే 13 అంటాం, ఫోర్త్ ఏ గ్రూప్ ను 14th, ఫిఫ్త్ ను 15th. ఇలా మొత్తం 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం ఆల్కాలీ మెటల్స్ అంటున్నాను. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కాలీ మెటల్స్ అంటే ఏంటిది? హైడ్రోజన్ అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం గ్రూప్. ఓకేనా, ఆల్కాలీ మెటల్స్. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి నాన్న? ఆల్కాలీ ఎర్త్ మెటల్స్ అంటాం. ఆల్కాలీ ఎర్త్ మెటల్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి నాన్న? సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మనం చాల్కోజన్స్ అంటాం నాన్న. చాల్కోజన్స్ అంటాం. సెవెంత్ గ్రూప్ ఎలిమెంట్స్ ని హాలోజన్స్ అంటాం. ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్ ని ఏమంటాం? ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఇంకొకటి మోస్ట్ వెరీ ఫస్ట్ ఏ గ్రూప్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం నాన్న? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం నాన్న. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, రిమైనింగ్ థర్డ్ నుంచి 8th వరకు అన్ని ఏమంటాం? పి బ్లాక్ ఎలిమెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఏమంటాం? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. పి బ్లాక్ ఎలిమెంట్స్ థర్డ్ నుంచి రిమైనింగ్ అన్ని మనకు పి బ్లాక్ ఎలిమెంట్స్.
ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంకా 4f ఎలిమెంట్స్ ఉంటే 5f గ్రూప్ ఎలిమెంట్స్ అనేది ఒకటి చూద్దాం. ఏంటి నాన్న 4f మనకు పీరియాడిక్ టేబుల్ చివర పీరియడ్ టైప్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటి నాన్న 4f ఉంటాయి ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్. 4f ఎలిమెంట్స్ ని మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంథనైడ్స్ అంటాం నాన్న, లాంథనైడ్స్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంథనైడ్స్ టోటల్ ఎన్ని ఉంటాయి నాన్న 14 ఎలిమెంట్స్ ఉంటాయి నాన్న. సిఈ ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సిఈ టు ఎల్యు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5f ని మనం ఏమంటాం యాక్టినైడ్స్ అంటాం నాన్న, యాక్టినైడ్స్ అంటాం. ఇవి థోరియం నుంచి మనకు లారెన్సియం వరకు ఉంటాయి. ఇవి కూడా టోటల్ మనకు 14 ఉంటాయి, ఇవి కూడా 14 ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. వీటిని మనం 4f అండ్ 5f ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, సి నుంచి ఎల్యూ వరకు టోటల్ 14 ఉంటాయి నాన్న. నెక్స్ట్ అండ్ యాక్టినైడ్స్ కూడా 14 థోరియం నుంచి లారెన్సియం. ఓకేనా, 19 to 103 వరకు. ఇలా వీటిని మనం ఏమన్నాం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4f ను లాంథనైడ్స్, 5f ను యాక్టినైడ్స్, ఇవి రెండింటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ నన్ను మనం ఆటామిక్ రేడియస్ ను చూద్దాం. నన్ను ఆటామిక్ రేడియస్ అంటే ఏంటి, పరమాణు వ్యాసార్థం. ఆటామిక్ రేడియస్ ను మనం పికోమీటర్ లో మనం కొలుస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. పికోమీటర్ 1 పికోమీటర్ రిజల్ట్ ఎంత? 1 పికోమీటర్ రిజల్ట్ ఎంత? 10⁻⁻12 మీటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అటామిక్ రేడియస్ ని మనం పికోమీటర్ లో ఇస్తాం. 1 పికోమీటర్ రిజల్ట్ ఎంత? 10⁻⁻12 మీటర్స్. గుర్తుంచుకోండి. ఓకే, పరమాణు వ్యాసార్థం అన్న. సార్ సోడియం యొక్క ఆటామిక్ రేడియస్ ఎక్కువనా సార్? సోడియం ప్లస్ యొక్క ఆటం యొక్క రేడియస్ ఎక్కువనా? ఇందులో ఏది పెద్ద సార్? చూడండి, సోడియం యొక్క ఆటామిక్ నంబర్ ఎంత నాన్న? 11. సోడియం ప్లస్ అంటే 1 ఎలక్ట్రాన్ కోల్పోతుంది, 10. కాబట్టి దీని యొక్క వ్యాసం ఎక్కువ. సింపుల్. మెగ్నీషియం తీసుకున్నాం అనుకో, మెగ్నీషియం ఎక్కువనా? మెగ్నీషియం ప్లస్ 2 ఎక్కువనా? ఏంటి నా ఆటామిక్ రేడియస్? ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఎక్కువనా? క్లోరిన్ మైనస్. క్లోరిన్ ఎంత? 17. క్లోరిన్ మైనస్ 17 ఒక మైనస్ గ్రహిస్తుంది 18 కాబట్టి క్లోరిన్ మైనస్ ఎక్కువ. దిస్ ఇస్ ఏంటి ఆటామిక్ రేడియస్. సార్ వాట్ ఈస్ అయనైజేషన్ ఎనర్జీ సార్? అయనైజేషన్ ఎలక్ట్రాన్ ఏం లేదు నాన్న, ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కావలసిన ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. I1 ఏంటిది? బాహ్య స్థితిలో అంటే వాలెన్స్ ఎలక్ట్రాన్ లో ఏంటిది లోనే ఉన్నట్టు ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీని I1. మరి I1 పెద్దదా సార్ అంటే I1 నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేది I2. కాబట్టి I1 పెద్ద, I2 అంటే I2 ఏమో కదండి, I2 ని కావాల్సిన శక్తి ఎక్కువ. దీన్ని మనం కిలో జౌల్స్ పర్ మోల్ లో కొలుస్తాం కదా, కిలో జౌల్స్ పర్ మోల్. అయనైజేషన్ ఎనర్జీ ఏంటి నాన్న యూనిట్స్? కిలో జౌల్స్ పర్ మోల్స్. ఇది ఏంటంటే మనకు అంటే ఏమిటనే ఇయ్యడు, జస్ట్ బేసిక్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇందులో ఏంటి I1 పెద్దది, I2 అంటే I2 నాన్న. దీని ఒక యూనిట్స్ ఇది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఏంటి? రుణ విద్యుదాత్మక ఏంటిది? జస్ట్ సెంట్రల్ కేంద్రకం ఉన్నదా, కేంద్రం ఎలక్ట్రాన్ తన వైపుకు ఏంటిది అట్రాక్ట్ చేయడాన్ని మనము ఏమంటాం? ఎలక్ట్రో నెగటివిటీ అంటాం. ఓకేనా, ఇంకొకటి మనకు చొచ్చుకుపోయే సామర్థ్యం అంటాం కదా, 4s 4p 4d 4f అంటాం. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఎస్ ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ తీయటం కంటే 4f అనేది ఆర్బిటాల్ నుండి ఎలక్ట్రాన్ తీయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఇది సెంట్రల్ కు అనేది చాలా 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 దగ్గరే నియర్ గా ఉంటుంది. కాబట్టి
ఇది స్ట్రాంగ్ అంటే ఇది నుంచి ఇక్కడికి అనేది దీని నుంచి దీంట్లో కష్టం, దీని నుంచి కష్టం, దీని నుంచి ఇంకా కష్టం. ఓకేనా, ఇది చాలా గుర్తుంచుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఆర్బిటాల్ పెద్ద, తర్వాత 4 పి ఆర్బిటాల్, తర్వాత డి, తర్వాత ఎఫ్. నాన్న దీని నుంచి ఎలక్ట్రాన్ తీయడం అనేది చాలా కష్టం, దీని నుంచి ఎలక్ట్రాన్ తీయడం అనేది చాలా చాలా ఈజీ. ఓకేనా, ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా, ఇంకోటి జనరల్ మనకు సిలికాన్, జర్మేనియం ఏమంటారు, మెటలాయిడ్స్ అంటాం. ఓకేనా, అర్ధ లోహాలు. మనకు మెటల్స్ ఉంటే నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ ఉంటారు. సిలికాన్, జర్మేనియం ఏంటినా మెటలాయిడ్స్. ఓకేనా, ఈ చాప్టర్ సరిపోతుంది. ఎండ్ ఆఫ్. ఓకే, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోస్ ను ఫార్వర్డ్ చేయండి. ఓకే.